ల్యాండ్ అక్విజిషన్ రెడీ ఉంది, 3 కోట్లతోటి కాలువ పూర్తి కావాలి. ఇది ఎట్లయిపోయిందంటే ఇటు మనకొండూరుకు ఇటు సిరిసిల్ల ఏదన్నా కానీ రాష్ట్రాన్ని తీసుకుని ఆయన చేతిలో పెట్టాం కదా, ఇంత దుర్మార్గం విచిత్రంగా ఉంది కదా. ఎమ్మెల్యే సభ ఈడు దాకా వచ్చిండు, అనంతరం దాకా అంతగిరి అంతవరకు 3 కిలోమీటర్లు 15 రోజుల దీక్ష అయింది. మొత్తానికి వాడించుకోవాలి పెద్దలింగపురాన్ని. మొత్తానికి వాడించుకుంటారు. అసలు ఇళ్ళతో కూడా మండలాన్ని ఇక్కడ రానిత్తలేరు, మొత్తం ఎమ్మెల్యే రానిత్తలేరు. ఊళ్ళో కూడా రాజకీయ నాయకులు ఎమ్మెల్యే సభకి అంతేరికి వచ్చిండు. అంతేరికి ఆడదాకా పోయేద్దాం దీక్ష కంటే ఇక్కడ మాకున్నారు ఒక 7-8 మందిలో రాజకీయ నాయకులు ఊళ్ళే నియోజకవర్గ పనులు. వాళ్ళు ఏం చెప్తారు, రైతులు ఏందా రైతులు ఏందా వాళ్ళు ఏందా వాళ్ళు ఎంత మేము 22 రోజులు 23 రోజులు పోయినసారి 19 రోజులు గోస గోస 600 పిచ్చేసిన అటేంకల ఇటేంకల ఎమ్మెల్యే ఎందుకు మాకు హామీ ఇచ్చిండు, మీరు నాకు ఓట్లు వేయరి అచ్చి చెప్తాడు 15 రోజులు సార్ చెప్తాడు. ఇటేంకల మొత్తానికి ఎవరు వచ్చలేదు, కేటీఆర్ లేదు, కవ్వంపల్లి లేడు, పట్టించుకోలేడు. ఎంపీ కూడా ఇగో బండి సంజయ్ గారు కూడా మేము కూడా మస్తు సార్లు లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాం. కలెక్టర్ అయితే మొత్తానికి స్పందించలేదు, ఏది పట్టించుకోలేదు మమ్మల్ని. మా భూములు ఉన్నాయి కానీ కేరళ భూములు ఉన్నాయి, ముందు పోయినాయి బలి పోయినాయి, ఎండేది మేమే, నష్టపోయేది మేమే. కేవలం బాబు ఒక నిమిషం, అంతగిరిలో డ్యామ్ ఉన్నది, అంతగిరిలో మొత్తం భూములని వేరే మేము అంతగిరి నిరుపేదలమే. ఇక్కడ ఈ గడ్డ మీద భూమి కొనుక్కున్నాం అక్కువ వచ్చినాయని ఈయన కాలువ గురించి ఇలా కాలువ భూములు కొనుక్కుంటే అంతగిరి రోజు ఒక 100 ఎకరం పొంది ఆడ 1000 రోజులు భూమి వేలు ఒక్కరు కూడా ఒక గుంట వార్తలేదు, నీళ్ళు లేవు, సత్తూరు మొత్తం ఇక్కడ అంతగిరిలో చెక్కు మర్చిపోతాడు. కేటీఆర్ కూడా ఇక్కడ కలరాడు. పక్కపొట్టి అన్నకి అన్నప్పుడు మాకు 2 కిలోమీటర్ దూరం ఉందన్న, మా 2 కిలోమీటర్ దూరంలో అన్నపూర్వ ప్యాకెట్ నుంచి అక్కడ మా పక్కపొంటి మాకు 2 కిలోమీటర్ దూరం నుంచి మా పంటలు వాడుతుంది. మాకు ఎంత బాగుంటుంది అన్న. సమస్య ఏంటంటే 2 కిలోమీటర్ల దూరంలో కనబడితే నీళ్ళు ఎక్కడికి పోయి రావాలి అంటే అది 2 కిలోమీటర్ ఉంది, 17 కిలోమీటర్లు పోయి మాకు రిటర్న్ రావాలి. మాకు ఒక్క పీడియడ్ ఛానల్ ఇస్తే మా చెరువు నిండితే ఓన్లీ ½ కిలోమీటర్ పీడియడ్ ఛానల్ ఇవ్వడానికి ½ కిలోమీటర్ చెరువులు అన్నీ నిండితే అయితే దాన్ని ఏం చేసిండు, అటు పోయి ఇటు రావాలి. మాకు నిండినాక మీకు నిండాలి అంటాడు హరీష్ రావు. ఎక్కడికి రంగనాయకులు పోయి మాకు రావాలి. ఇక్కడ నిండాకి మీకు ఇక్కడ పోతే ఇప్పుడు 5 నిమిషాలు కనబడుతుంది. మన బండి పోతే 3 కిలోమీటర్ మీకు వాటర్ కనబడుతుంది. సార్ అంతగిరి డ్యామ్ అనేది 2 కిలోమీటర్.